జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఓంకారేశ్వర ఆలయం సుమారు 600-700 సంవత్సరాలుగా ఓంకారేశ్వరుడు భక్తుల పూజలు అందుకుంటూ భక్తుల కోరిన కోరికలు తీర్చుతున్నాడని అన్నారు. పురాతన శివాలయానికి కార్తీక పౌర్ణమి శ్రావణ మాసంలో భక్తులు ఉదయం 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని అన్నారు. ఇక్కడ యమలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. అర్చనలు, అభిషేకాలు, దానాలు చేస్తారని అన్నారు. ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. ఈ ఆలయానికి కుడివైపున మరొక ఆలయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటుంది. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటూ కోరిన కోరికలు తీరుస్తున్నారని భక్తులు నమ్మకంగా తెలిపారు. మెట్పల్లి పట్టణ ప్రజలందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడికి వేలాది మందిగా భక్తులు ప్రతి సంవత్సరం వచ్చి వారు కోరుకున్న కోరికలను శివుడు నెరవేరుస్తాడని ఆనవాయితీగా వస్తుంది. కావున ప్రజలందరూ ఉదయాన్నే నుంచి సాయంత్రం దాకా భక్తుల రాకపోకలు చాలా అధికంగా ఉంటాయి. వారి యొక్క ఎంతో నియమ నిష్ఠతో వచ్చి ఆ స్వామివారిని వారి యొక్క కోరికలను కోరుకోవడం జరుగుతుంది. వారు ప్రజలు కోరుకున్న కోరికలను నెరవేరుస్తారని అందరి నమ్మకంతో చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు ఆ భగవంతుని కొలుస్తారు. అందరూ ఆలయం చాలా పురాతనమైనది. వాసవి కన్యకేశ్వరి ఆలయము ఈ మెట్పల్లి పురాతనమైన ఆలయం. శ్రీమన్మహాదేవాయ నమః. ఈ దేవాలయం దాదాపు 600-700 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి శివాలయము. ఈ శివాలయానికి కార్తీక పౌర్ణిమ శ్రావణ మాసమందు భక్తులు విశేషంగా వస్తారు. అర్చనలు, అభిషేకాలు, దానాలు చేస్తారు. ఈ కార్తీక పౌర్ణిమ నాడు అందరూ దీపదానాలు, సాలగ్రామ దానాలు కూడా ఆచరిస్తున్నారు. మెట్పల్లిలో పురాతనమైనటువంటి శివాలయం కనుక ఎక్కువ సంఖ్య భక్తులు రద్దీగా ఓంకారేశ్వర స్వామి దేవాలయానికి ఉదయం 4:30 ప్రారంభమైంది. ఇది రాత్రి 12 గంటల వరకు కూడా ఇలాగే భక్తుల తాకిడి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. శివశంకర.